శ్రీ గురుభ్యో నమః. వారం వర్జం. నవంబర్ 25, 2025 మంగళవారం. శ్రీ విశ్వవసు నామ సంవత్సరం మార్గశిర మాసం. దక్షిణాయనం శరదృతువు కృష్ణపక్షం. పంచమి రాత్రి 10:54 వరకు. నక్షత్రం ఉత్తరాషాఢ. రాత్రి 11:55 వరకు. అనురాధ కార్తె. వర్జం తెల్లవారి 4:11 నుండి 5:53 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:32 నుండి 9:17 వరకు. మరలా రాత్రి 10:03 నుండి 10:48 వరకు. శుభ సమయం ఉదయం 5:30 నుండి 6 గంటల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు. ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు. దుర్గాదేవి స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహ ఒత్తులతో రవిగ్రహం దగ్గర దీపారాధన చేయండి. ద్వాదశ రాశులు. మేషరాశి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు అవసరం. కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుంది. వస్త్రాలు కొనుగోలు చేస్తారు. వృషభ రాశి. కొన్ని మొండి బాకీలు వసూలవుతాయి. సభలు సమావేశాలలో చురుగ్గా పాల్గొంటారు. సోదరుల నుండి శుభవార్తలు. మిథున రాశి. ఉద్యోగులకు కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. కర్కాటక రాశి. సున్నితమైన మనస్తత్వం కలిగిన వారితో కలిసి ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. స్వల్ప ధనలాభం కలుగుతుంది. సింహరాశి. పెండింగ్లో ఉన్న రిజిస్ట్రేషన్ పనులు సానుకూలపడతాయి. వివాహయత్నాలు ఫలిస్తాయి. సంతానమునకు నూతన విద్యావకాశాలు. కన్యారాశి. బంధువర్గంతో ఏర్పడిన విభేదాలు మరింత ఇబ్బందికరంగా మారకముందే తగు జాగ్రత్తలు పాటించండి. తులారాశి. చిన్ననాటి మిత్రుల నుండి శుభవార్తలు అందుకుంటారు. సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. వృశ్చిక రాశి. ఆస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఆహార ఆరోగ్య నియమాలను పాటిస్తారు. ధనస్సు రాశి. ఉద్యోగాలలో ఎదురైన ఒడిదుడుకులు తొలగి ఊరట చెందుతారు. రుణబాధలు తొలగుతాయి. మకర రాశి. ముద్రణ ప్రచురణ వ్యాపార రంగాలలోని వారికి అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు ఊరట కలిగిస్తాయి. కుంభరాశి. విదేశాలు విదేశీ వస్తువులు అమితంగా ఆకర్షిస్తాయి. అధిక ధనార్జనకు విదేశీయానమే మేలని భావిస్తారు. మీనరాశి. నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. చేపట్టిన పనులు అనుకున్న విధంగా పూర్తి కాగలవు. నమస్కారం.